ఉమ్, చెప్పండి. हरिः ओम्। ॐ वाङ्मे मनसि प्रतिष्ठिता मनो मे वाचि प्रतिष्ठितम् आविराविर्मयेधि वेदस्य म आणीस्थः श्रुतं मे मा प्रहासीः अनेनाधीतेनाहोरात्रान् सन्दधामि ऋतं वदिष्यामि सत्यं वदिष्यामि तन्मामवतु तद्वक्तारमवतु अवतु माम् अवतु वक्तारम् अवतु वक्तारम् ఓం శాంతి శాంతి శాంతి. ధన్యవాదాలు మంది. నమస్తే అండి అందరికీ. ధన్యవాదాలమ్మా. ఉమ్, అయితే మనము ఈ భ్వాదిగణంలో ధాతువుల్ని చూస్తున్నాము. ఈ ధాతువులలో ఏంటి, అందులో విశేష ధాతువులు ఎలా వస్తున్నాయి ఏంటి అనే విషయాన్ని చూస్తున్నాము. అందులో 18 ధాతువులను 18 సూత్రాల ద్వారా 49 ధాతువులను చెప్పారు కదా. అయితే అవి ఒకటి గుపూరక్షణే, ధూప సంతాపే, ఇవి ధాతువులు. తర్వాత పణ పన వ్యవహారే, స్తుతౌచ. తర్వాత ఇవి ఈ 4 ధాతువులకి ధాతువు యొక్క అర్థములోనే, అంటే ధాతువు ఏం చెప్తుంది, రక్షణే అంటుంది, సంతాపే అంటుంది, వ్యవహారే అంటుంది, స్తుతి అంటుంది కదా. సో ఇలాగా వీటి అర్థాలతోనే ఆయ ప్రత్యయము వస్తుంది అని చెప్పేసి చూసుకున్నాము. దానికి రూపము అదేంటి, గోపాయతి, గుపు అనే దానికి గోపాయతి. తర్వాత ధూపకి ధూపాయతి, పణకి పణాయతి, పన పన అంటే పనాయతి అని చూసుకున్నాము. పణాయతి అనే దాంట్లో అది స్తుతించడములో ఈ అర్థం వస్తుంది, వ్యవహారములో పణతే వస్తుంది దాని రూపం అని చెప్పుకున్నాము. అలాగే గుహ, గుహ అనేది సంవరణే అనే అర్థంలో, దాచిపెట్టే అర్థంలో, సంవరణే అంటే దాచిపెట్టడము, దానికి దీర్ఘం వస్తుంది, గూహతి అని చెప్పుకున్నాము. రితి, రితి అనేది ఇది, దీనికి ఈయంగ్ ప్రత్యయం వస్తుంది. దాని అర్థం ఏంటంటే జుగుప్సాయాం కృపాయాంచ అని చెప్పేసి దాని అర్థ సందర్భము. అయితే ఇది ఒక సౌత్రధాతువు. రితి అనేది ఒక సౌత్రధాతువు, అంటే సూత్రములోనే చెప్పబడినటువంటిది. ఇది ధాతుపాఠములో ఉండదు. సో దీనికి ఏం చెప్పుకున్నాము, రితీయతే, ఈయంగ్ ప్రత్యయం వస్తుందని చెప్పుకున్నాము. అందుకని రితీయతే అని అయ్యింది. అయితే ఇప్పుడు ఈయంగ్ అనేది గకారం ఎత్తైనటువంటిది కాబట్టి అక్కడ మనకి ఆత్మనేపది రూపము వచ్చింది అని చూసాము. తర్వాత కము, కము అనేది కాంతౌ అంటే ఇష్టపడటం అనే అర్థములో ణింగ్ ప్రత్యయం వస్తుంది. కము అనే ధాతువుకి ణింగ్ ప్రత్యయం వస్తుంది అని చెప్పుకున్నాము. దానికి కామయతే అనే రూపం, అంటే ఇష్టపడుతున్నాడు అని. అయితే అదేవిధంగా ఇప్పటివరకు చెప్పుకున్నవి ఏవైతే ఉన్నాయో, ఏవేవి, ఆయ ప్రత్యయము, తర్వాత ఈయంగ్ ప్రత్యయము, ణింగ్ ప్రత్యయము, వీటి అన్నిటితో మళ్ళీ ఆర్ధ ఆర్ధధాతుకములో కూడా, ఆర్ధధాతుకములో కూడా వికల్పంగా, వికల్పంగా అంటే ఇవి 2 రూపాలు ఉంటాయన్నమాట. అంటే దానికి వికల్పంతో ఈ ప్రత్యయాలు వస్తాయి, ఈ ప్రత్యయాలు లేకుండా మామూలుగా చేసేటువంటి రూపాలు ఉంటాయి అని చెప్పుకున్నాము. తర్వాత ఇది గుపు రక్షణే ధూప సంతాపే, ఇది ఉంది కదా. సో దీనికి ఈయంగ్ ప్రత్యయం వస్తుంది అని చెప్పేసి చెప్పుకున్నాము. అయితే ఈయంగ్ ప్రత్యయం వచ్చినప్పుడు వీటన్నిటికీ ఏవైతే ప్రత్యయాలు ఉన్నాయో, ఆయ ప్రత్యయము, తర్వాత ఈయంగ్ ప్రత్యయము, ణింగ్ ప్రత్యయము, ఇవన్నీ కూడా ఈ 6 ధాతువులకి ఆర్ధధాతుకములో వికల్పంగా వస్తాయి. ఈ 6 ధాతువులు ఏంటివి, గుపు, ధూప, పణ, పన, వీటికి ఆయ ప్రత్యయము, రితి, రితికి ఈయంగ్ ప్రత్యయము, కము, కము అనేదానికి ణింగ్ ప్రత్యయము అని చెప్పుకున్నాము. సో ఇవే. తర్వాత గుప, గుప అంటే గోపనే, నిందాయాంచ, అది ఒక ఆత్మనేపది ధాతువు అనమాట. సో అది ఎలా వస్తుంది, నిందించే అర్థములో సన్ ప్రత్యయం వస్తుంది. ఓకే, గోపనే నిందాయాంచ అన్నాము కదా.
అంటే మనము గుప్తంగా ఉంచడము అనే దానికి కాకుండా నిందించడము అనే అర్థములో ఏమొస్తుంది? సన్ ప్రత్యయము వస్తుంది. తర్వాత తిజ నిశానే. తిజ నిశానే అంటే తీక్ష్ణం చేయడం. తర్వాత క్షమాయాంచ క్షమించడం, క్షమాయాంచ. అయితే ఈ అర్థాలతో తీక్ష్ణం చేయడం, ఇక్కడ తిజ నిశానే అని ఉంది కదా, సో దాన్ని తీక్ష్ణం చేయడం అనే అర్థంలో క్షమాయాంచ, క్షమ అనే అర్థంలో సన్ అనే ప్రత్యయం వస్తుంది. రెండు అర్థాలు ఉన్నాయి దీనికి. తిజ అనే దానికి నిశానే ఒకటి, క్షమాయాం ఒకటి. అయితే క్షమించడము అనే అర్థంలో సన్ ప్రత్యయం వస్తుంది. తర్వాత కిత నివాసే, రోగాపనయనే అని చెప్పేసి రెండు అర్థాలు ఉన్నాయి. మరి దేనికి సన్ ప్రత్యయం వస్తుంది? రెండింటికి వస్తుందా అంటే కాదు, ఒకటే దానికి వస్తుంది. రోగ రోగాపనయనే అనే అర్థాన్ని ఇచ్చేదానికి సన్ ప్రత్యయము వస్తుంది అని చూసుకున్నాము. దానికి గుప అనే దానికి జుగుప్సతే, తిజ అనే దానికి తితిక్షతే. తర్వాత కిత అనేది ఉంది కదా, సో దానికి చికిత్సతి. ఇలాగా దాని రూపాలు చూసాము. అంటే ఇక్కడ జుగుప్సతే అంటే నిందించే అర్థంలో వచ్చింది సన్ ప్రత్యయము. తితిక్షతే అనే దానికి ఎక్కడొచ్చింది? క్షమ అనే అర్థంలో వచ్చింది. క్షమ అనే అర్థంలో సన్ ప్రత్యయం వచ్చింది. తర్వాత కిత, కిత అనే దానికి ఆ ధాతువుకి చికిత్స, రోగాన్ని తొలగించడము అనే అర్థంలో సన్ ప్రత్యయం వచ్చింది. తర్వాత మాన పూజాయాం జిజ్ఞాసాయాం, ఇది జిజ్ఞాస అనే అర్థంలో సన్ ప్రత్యయం వస్తుంది. తర్వాత బధ, బంధనే చిత్త వికారే, ఇక్కడ చిత్త వికారము అనే అర్థంలో సన్ ప్రత్యయం వస్తుంది. తర్వాత దాన ఖండనే ఆర్జవే, అంటే ఏంటి? ఖండనే అంటే ముక్కలు చేయడము, ఆర్జవే అంటే పగలగొట్టడం. అయితే ఇప్పుడు ఆర్జవే అనే అర్థంలో సన్ ప్రత్యయం వస్తుంది. వేరే దానికి సన్ ప్రత్యయం రావట్లేదు అంటే మరేం చేస్తున్నట్టు? భూధాతువుకి ఏంటి? షప్ ప్రత్యయము, వికరణ ప్రత్యయం ఉంది కదా, సో దానితో డైరెక్ట్గా చేసేస్తాము. అప్పుడు ఏమైంది? అది దానతి కదా, సో అలా వస్తుంది. అదే సన్ ప్రత్యయంతో వచ్చింది అంటే అక్కడ పగలగొట్టడము అనేది అర్థం వస్తుంది అనమాట. ముక్కలు చేయడము వేరు, పగలగొట్టడము వేరు కదా, అలాగా. తర్వాత శాన తేజనే నిశానే, సో దీంట్లో అభ్యాసానికి దీర్ఘం వస్తుంది నిశానే అనే అర్థములో. ఓకే, నిశానే అనే అర్థములో సన్ ప్రత్యయం వస్తుంది, మళ్ళీ అభ్యాసానికి దీర్ఘము వస్తుంది అని చెప్పేసి చెప్పుకున్నాము. సో దానికి అంటే అన్నింటికి అక్కడ సో మానకి దానికి ధాతువుకి రూపం ఎలా ఉంటుంది అంటే మీ మాంసతే. తర్వాత బధకి బీభత్సతే, అభ్యాసానికి దీర్ఘం చూడండి, మీ బీ అంటున్నాం కదా. సో తర్వాత దానకి దీదాన్సతే. ఓకే, తర్వాత ఇంకేం చెప్పుకున్నాము? శాన అనడానికి శీశాన్సతి, శీశాన్సతే, అవి ఉభయపది అన్నమాట. సో కాబట్టి వాటికి రెండు రూపాలు వచ్చాయి. తర్వాత టుభ్రాశ్రి దీప్తౌ భ్రముచలనే క్రముపాద విక్షేపే లషకాంతౌ, వీటన్నిటికీ షన్ ప్రత్యయం అనేది వికల్పంగా వస్తుంది అని చూసుకున్నాము. అయితే ఇవన్నీ కూడా భాదిగణంలో ఉన్నటువంటి ధాతువులు మాత్రమే నేను ఇక్కడ రాసి పెట్టాను మీకోసం. తర్వాత అయితే ఇదేంటి? భ్రాష్యతే, భ్రాష్రి అనేది ధాతువు, సో దానికి రూపం ఏమొస్తుంది? భ్రాష్యతే. భ్రాష్రిలో మనకి ఇత్త సంజలు చూడగా సో భ్రాష్ అనేది మిగులుతుంది, సో అది భ్రాష్యతే, అలా వచ్చిందనమాట. అదే షన్ అనేది వికల్పం అన్నాం కాబట్టి ఈ షన్ రూపము భ్రాష్యతే, షప్ రూపము భ్రాషతే, ఉంటుంది జస్ట్ భ్రాష్ అనేది ధాతువు, కలపండి, తే కలపండి, భ్రాషతే. తర్వాత అలాగే భ్లాశ్రీ, భ్లాశ్రీ అన్నాము. సో అనేది ఇత్తు సంజ, తర్వాత రీ అనేది ఇత్తు సంజ, సో అప్పుడు భ్లాష్ మిగిలింది. సో భ్లాష్కి వికల్పంగా ష్యన్ వస్తుంది, భ్లాష్యతే. తర్వాత వికల్పము లేనప్పుడు భ్లాషతే. సో అలాగా అర్థాలు. బ్రహ్మధాతువుకి భ్రమ్యతి, భ్రమతి. అలాగే లష్ ధాతువుకి క్రమ్ అనేది
ఈ భ్వాదిగణంలో ఉన్నటువంటిది కాదనమాట. అందుకని దానికి రూపం మనం ఇక్కడ రాయలేదు. సో లష్ అనేది ధాతువు. సో లష్ అనే ధాతువుకి లష్యతి, లషతి అనే రూపాలు వస్తాయి. తర్వాత క్రము, క్రము అనేది ఉంది. సో పాద విక్షేపే, అది భయం లేకుండా నడవడము అనే అర్థాన్ని ఇస్తుంది. దీనికి దీర్ఘం వస్తుంది అని చెప్పుకున్నాము. సో అది పరస్మై పదులలో మాత్రమే అని చెప్పుకున్నాము. అయితే దీనికి క్రామతి, క్రామ్యతి, క్రామతి, క్రామ్యతి, ఈ క్రము అనే ధాతువు కూడా ఏంటి, దానికి వికల్ప రూపం ఉందన్నమాట. ఏంటది? ఆ, ది అదే దీంతో షన్తో. ఓకే, సో షన్తో వికల్ప రూపం అన్నమాట. అందుకని క్రామతి, క్రామ్యతి అలా వచ్చింది. తర్వాత గముల్రిగతౌ, యమ ఉపరమే, వీటిల్లో ఉన్నటువంటి ఏముంది? మ, మ, గమ్. ఈ గమల్రి అనేది మూలధాతువు. అయితే గమల్రిలో మూలధాతువులో మనకి ఇత్తి సంజలు చేయగా గమ్ అనేది మిగిలింది. యమ, యమ అనే దాంట్లో యం మిగిలింది. సో అంటే చివరిగా వీటి రెండింటికి ఏముంది? మ్ అని ఉంది. సో ఆ అనే స్థానంలో ఛ, ఛ ప్రత్యయము ఆదేశంగా వస్తుంది. అందుకని దానికి గచ్చతి, యచ్చతి అనే రూపాలు వస్తాయి. అంటే వెళ్ళడము. తర్వాత యచ్చతి అంటే ఇవ్వడము. యచ్చతి అంటే ఏంటిది? దానం చేయడము కదా. యచ్చతి దదాతి. సో అదనమాట. తర్వాత పానే అంటే తాగడము. సో దానికి పిబ అనే ధాతువు. తర్వాత ఇలాగా వాటికి కొన్ని ధాతువులకి 11 ధాతువులకి మొత్తము ధాతువే మారిపోతుందన్నమాట ఆదేశాలు. ఓకే, పా అనే ధాతువుకి పిబ అనేది ఆదేశము. అంటే పానే త్రాగడం. తర్వాత ఘ్రా గంధోపాదానే, ఘ్రానేచ అంటే వాసన చూడటం అనే అర్థము. ఈ ఘ్రా ధాతువుకి జిఘ్ర అనేది ఆదేశం వస్తుంది. ధ్మా అంటే శబ్దాగ్ని సంయోగయోహో అని చెప్పుకున్నాము. అంటే శంఖాన్ని ఊదినప్పుడు కానీ, అంటే నోటి ద్వారా ఏదో ఒక సౌండ్ ద్వారా శబ్దాన్ని పుట్టించడం అన్నమాట. అయితే శంఖాన్ని ఊదినప్పుడు శబ్దం వస్తుంది కదా, అది. తర్వాత కట్టెల పొయ్యిలో ఊదినప్పుడు పుట్టేటువంటి అగ్ని ఏదైతే ఉందో, సో అక్కడ ఆ శబ్దము. తర్వాత అది దాన్ని ధమ అన్నామన్నమాట. సో అంటే ధమా అనే దానికి ధమ ఆదేశం వస్తుంది. ష్ఠా గతి నివృత్తి, గతి నివృత్తవు అన్నాం ఇక్కడ. అంటే ఏంటి? చలనము లేకపోవడము అనే అర్థము. సో ఈ చలనము లేకపోవడం అనేది, ఇంకొకటి ఉనికి ఉండటము అనేది విషయాలు అక్కడ. అయితే అప్పుడు ఆ ధాతువుకి తిష్ఠ, తిష్ఠ అనేది ఆ, అర్థం వస్తుంది. ఓకే, సారీ, ఇక్కడ గతి నివృత్తవు, చలనము లేకపోవడం అంతే. చలనము లేకపోవడం అన్నమాట. ఊరికినే ఉండడం, అంటే నిలబడి ఉండడం కానీ అలాగా ఉండడం, నిలబడి ఉండడం, లేదా ఏమీ కదలిక అనేది లేకపోవడం. ఓకే, సో అప్పుడు అష్ఠ అనే ధాతువుకి తిష్ఠ అనేది ఆదేశంగా వస్తుంది. నా, నా అంటే అభ్యాసే. నా అనే దానికి అర్థము అభ్యాసే. అంటే అభ్యాసం చేయడం, అభ్యాసం అంటే ప్రాక్టీస్ చేయడము, మననము చేయడము, విచారము అంటే దాని గురించి ఆలోచన చేయడము, అలాంటి అర్థాలన్నమాట. ఇంకా గుర్తు పెట్టుకోవడము అనే అర్థాలు. సో అయితే దానికి ఆ ధాతువు నా అనే ధాతువుకి ఆదేశము మన, మన అని వస్తుందన్నమాట. తర్వాత దాణ్, దాణ్ దానే అంటే ఇవ్వడము, దానం చేయడము. ఇవ్వడము వేరు, దానం చేయడం వేరు. ఎప్పుడైతే ఇస్తున్నామో అక్కడ మళ్ళీ మనం కోరుకుంటాం దాన్ని. దానం చేయడం అంటే ఇంకా దాని గురించి మర్చిపోతాం, అదనమాట. సో దాణ్ దానే, దానికి యచ్ఛ, యచ్ఛ అనే ధాతువుని ఆదేశంగా వస్తుంది. దాణ అనే దానికి అణ, దాణ, దాణ అన్నప్పుడు దానికి ఆదేశము యచ్ఛ. తర్వాత దృశిర్ ప్రేక్షణే, ప్రేక్షణే అంటే చూడటం. అంటే దృశిర్ అనే ధాతువుని చూడటం అనే అర్థంలో ఉపయోగిస్తామన్నమాట. సో దానికి ఆదేశము పశ్య. అంటే దృశిర్ అనే దానికి పశ్య అనేది ఆదేశంగా వస్తుంది. అర్తి,
అర్తి అనేది రూపము, రి రి అనేది ధాతువు. రి గతి ప్రాపణయోహో అనేది ధాతువు. సో దానికి వెళ్ళడము లేదా పొందటము అనే అర్థాలు. సో అయితే రి అర్తి లేదా రి అని చెప్తారు. సో రి గతవు. ఓకే, రి అనే ధాతువుకి రిచ్ఛ రిచ్ఛ అనేది ఆదేశం వస్తుంది. అలాగే సర్తి శ్రీ, వీటి రెండిటికి అంటే సర్తి అనేది రూపము, శ్రీ అనేది ధాతువు. గతవ్. ఓకే, శ్రీ గతవ్ అంటే కొన్ని సూత్రాలలో మనకి సర్తి అనే ఇస్తారు. కాబట్టి అప్పుడు రెండు తెలుసుకుంటే బెటర్ అని అక్కడ పెట్టాను, రాసి పెట్టాను. సో సర్తి శ్రీ గతవ్ అంటే వెళ్ళడము లేదా జరగటము. సర్తి అంటే సరతి అంటుంటాం కదా. సో జరుగుతుంది, మెల్లగా జరుగుతుంది అనమాట. వెళ్ళడం, జరగడం అలాంటి అర్థాలలో ఈ ధాతువు ఉంటుందన్నమాట. సో దానికి ఆదేశం ఏంటి మరి అంటే ధౌ అన్నారు. తర్వాత షద్రి షద్రి షదిల్రి షదిల్రి శాతనే. శాతనే అంటే జీర్ణించడము. అంటే సార్వధాతుక లకారాలు ఆత్మనేపదిలోనే వస్తాయన్నమాట. ఇక్కడ ఈ సార్వధాతుక లకారాలలో ఆత్మనేపదుల్లో మాత్రమే వస్తుంది. మిగతా వాటికి ఏమొస్తుంది? పరస్మైపది రావచ్చు. ఇక్కడ వీటికి మాత్రమే షీయ షీయ. షదిల్రి శాతనే అంటే జీర్ణించడం. జీర్ణించడం అంటే అది ఆ, ఏమంటాము, తగ్గిపోవడం అన్నమాట. ఓకే, శాతనే అంటే తగ్గిపోవడం. అది ఆ, లేదా వృద్ధి చెందడం అనే అర్థాలు కూడా వస్తాయన్నమాట. వృద్ధి చెందడం ఎలాగా అంటే ఇప్పుడు శరీరం ఏమవుతుంది? వృద్ధాప్యంలోకి వస్తుంది కదా. అంటే ఏంటి? జీర్ణించింది. ఏం జీర్ణించింది? శరీరం క్షీణత. శరీరం యొక్క క్షీణత అనేది మనకి కనిపిస్తూ ఉంటది. సో శతుల్ర శాతని ఏదైనా వస్తువు కానీ ఏదన్నా కానీ జీర్ణించడం, తగ్గిపోవటము అనే అర్థంలో ఇది ధాతువుని వాడుకుంటామన్నమాట. సో షీయ అనే దానికి, షదిల్రి అనే ధాతువుకి షీయ అనేది ఆదేశం అన్నమాట. తర్వాత షా షదిల్రి విశరణ గతి అవసానము. ఈ మూడింటి అర్థాలలో వస్తుందన్నమాట ఇది. అంటే ఏంటి? విరిగిపోవడము, వెళ్ళడము, కుంగిపోవడము. షదిల్రి విశరణ గతి అవసాన. ఓకే, అవసా అవసాదన 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 అంటాం అక్కడ. సో అవసాదనం అంటే ఏంటి? కుంగిపోవడము. ఓకే, సో సీద అనే ధాతువు అది ఆదేశంగా వస్తుందన్నమాట. అది దానికి షదల్రి అనే ధాతువుకి సీద ఆదేశంగా వస్తుందన్నమాట. ఓకే, సో అప్పుడు మనకి రూపాలు ఏమేమి వచ్చాయి? పిబతి, జిఘ్రతి, ధమతి, తిష్టతి, మనతి, యచ్చతి, పశ్యతి, రిచ్చతి, ధావతి, షీయతే, సీదతి. ఇలా రూపాలు వస్తాయన్నమాట మనకి. మొత్తము రూపసిద్ధి చేసుకుంటే తాగుతున్నాడు, వాసన చూస్తున్నాడు, ఇలా అర్థాలు వస్తాయన్నమాట. సో దీనికి 11 ధాతువులు ఇలా మారుతాయి. మొత్తము ధాతువులు మారిపోతాయి అని చెప్పుకున్నాము. మరి ఇది మారాలి అంటే ఏముండాలి పరంగా? షిత్ షిత్ పరంగా ఉండాలి. అంటే షకారము ఎత్తైనటువంటిది ఉండాలి. ఈ షకారం ఎత్తైనటువంటిది ఉండాలి అంటే సార్వధాతుకాలకి మాత్రమే వస్తుంది. ఇప్పుడు ఇవన్నీ వికరణ ప్రత్యయాలన్నీ కూడా సార్వధాతుకాల మట్టుకు మాత్రమే వస్తాయి. ఏ వికరణ ప్రత్యయాలు? గణ వికరణ ప్రత్యయాలు, ధాతు గణ వికరణ ప్రత్యయాలు మాత్రమే. సో వాటిని మాత్రమే మనం ఏమంటాము? ఇక్కడ వికరణ ప్రత్యయాలు అన్నాము, గణ వికరణ ప్రత్యయాలు అంటాము. సో గణానికి సంబంధించినవి ఇవన్నీ కూడా కదా. అందుకని అదంత అంగం ఉన్నటువంటి గణాలు అని చెప్పుకున్నాం మనం 4. అవునా? 1, 4, 6, 10. సో అలాగనమాట. అంటే గణానికి సంబంధించినటువంటివి ఇవి. ఓకే, సో ఇవి సార్వధాతుకాలకి మాత్రమే వస్తాయి. ఆర్ధధాతుకాలకి మళ్ళీ వేరుగా ఉంటాయి. అవి మళ్ళీ మనం చూసేప్పుడు చెప్పుకుందాము. తర్వాత దంశ దశనే. దంశ దంశ అంటే కుట్టడం. ఈ కుట్టడము అనే అర్థంలో ఈ దంశ ధాతువుని వాడుకుంటాము. తర్వాత షంజ సంగే. షంజ షంజ సంగే అంటే కలిసి ఉండటము. తర్వాత హగ్గునేమంటారు? కౌగిలించుకోవడము అనే అర్థములో ఇది ధాతువు వస్తుందన్నమాట. తర్వాత ష్వంజ పరిష్వంగే. పరిష్వంగే అంటే ఇక్కడ కూడా కౌగిలించుకోవడం అనే అర్థములోనే.
ఇది షప్ పరంగా ఉంటే, షప్ అనేది పరంగా ఉంటే, షప్ అన్నాం ఇక్కడ. షన్,ష్ను అవన్నీ ఏం అనలేదు, షిత్ అనలేదు ఇక్కడ. షప్కి షిత్కి వేరియేషన్ ఉంది ఇక్కడ. షప్ అనేసరికి మొత్తం మినిమైజ్ అయిపోయింది అక్కడ. షప్ ఒకటే వికరణ ప్రత్యయం. షిత్ అనేసరికి చాలా రకాలు వచ్చేసినాయి కదా. షిత్ అనేసరికి షణ్ తీసుకోవచ్చు, షప్ తీసుకోవచ్చు, తర్వాతష్ణు తీసుకోవచ్చు,ష్ణం తీసుకోవచ్చు కదా. సో షకారముతో ఉన్నవన్నీ కూడా తీసుకోవచ్చు, అది షిత్ అన్నప్పుడు. షప్ అనేసరికి ఒకటే తీసుకోవాలి కదా, షప్ పరంగా అన్నాం. సో వీటికి షప్ పరంగా ఉంటే నకారానికి లోపం అవుతుంది. దంశ, దంశాలో నా ఉంది కదా. షంజ, షంజ ఇక్కడ నా ఉంది. తర్వాత ష్వంజ, ష్వంజ అక్కడ నా ఉంది. సో వాటిల్లో ఉన్నటువంటి నకారానికి లోపం అవుతుంది అని చూసుకున్నాము. అది దశతి, సజతి. ఇక్కడ షంజ, షంజాలో షకారం ఏమైంది, ధాత్వాదేహే షహసహ అనే సూత్రం ప్రకారము ఈ ధాతువుకి ఆదిలో ఉన్నటువంటి షకారం ఏదైతే ఉందో అది సకారంగా మారుతుంది అనే సూత్రము చెప్పిందనమాట. సో కాబట్టి అక్కడ సజతి అయింది. అలాగే ష్వంజ, ష్వంజ, ఈ ష్వంజలో కూడా అంతే. ఏమైంది అది, శ్వ అనే దానికి స్వ అయింది అది. స్వజతే, అది రూపం స్వజతే అన్నాము అంటే అది ఆత్మనేపది రూపము. దశతి అన్నామంటే పరస్మైపది రూపము. సజతి పరస్మైపది రూపము. మరి వీటికి ఈ రూపాలకి అది దశతి అనేది ఒకే రూపం ఉంది, అది పరస్మైపది రూపం మాత్రమే. అంటే అక్కడ ఇతరులకే చేస్తున్నాడు అని అర్థమా, లేకపోతే తన కోసం కూడా చేస్తున్నాడు అని అర్థమా? అంటే అది అర్థ సందర్భాన్ని బట్టి, వాక్యం యొక్క సందర్భాన్ని బట్టి, మాట్లాడుకునే సిచ్యువేషన్ని బట్టి అక్కడ మనము అర్థం చేసుకోవాలి, అది వారి కోసమా మన కోసమా అనేది. సజతి ఒకే రూపం ఉన్నప్పుడు ఇలా మనకు సందిగ్ధత అనేది ఉంటుంది. సో అప్పుడు ఏం చేస్తాము, దాన్ని అర్థం చేసుకోవాలి, సందర్భాన్ని అర్థం చేసుకుంటే అప్పుడు మనకు వారే చేస్తున్నారా, వారి కోసమే చేసుకుంటున్నారా, లేక ఇతరుల కోసం చేస్తున్నారా అనే విషయాలు మనకి తెలుస్తాయి. అది ఉభయపది అయితే మాత్రము అక్కడ ఏ సంకోచము, ఏ సందేహము, ఏ డౌట్ అనేది ఉండదు అక్కడ. సో అది ఖచ్చితంగా మనము చెప్పేయగలము. పచతి, పచతే. ఇక్కడ పచతి అంటే ఇతరుల కోసం చేస్తున్నాడు, పచతే అంటే తన కోసమే చేసుకుంటున్నాడు. ఇక్కడ సందర్భాలు అవసరం లేదు ఇంకా, ఉభయపది అయినప్పుడు. ఉభయపది కానప్పుడు సందర్భాన్ని గమనిస్తూ ఉండాలి. అప్పుడు మాత్రమే మనము ఇది అది అని చెప్పగలము. అంటే దానికి కూడా రెండు అర్థాలు ఉంటాయి, పరస్మైపదికి కూడా రెండు అర్థాలు ఉంటాయి, ఆత్మనేపదికి కూడా రెండు అర్థాలు ఉంటాయి. దాని రూపము అలా ఉంది అంతే మాత్రం. కానీ సో దానికి ఇప్పుడు పఠతి అన్నాను, పఠతి అంటే ఏంటి, నేను నా కోసం చదువుకోవచ్చు, ఇతరులకు చెప్పడానికి చదువుకోవచ్చు. మరి దాని రూపమేమో తి ఉంది. తి అంటే పరస్మైపది అని చెప్పుకున్నాము, అంటే చూడటానికి పరస్మైపది రూపము. కానీ చెయ్యడం అనేది అది నీది ఏంటో, నువ్వేం చేస్తున్నావో, ఎవరి కోసం చదువుతున్నావో తెలియదు. అది అర్థ సందర్భాన్ని, అక్కడ విషయం యొక్క ఆ, ఏంటి ఆ సందర్భాన్ని చూసి మనము అర్థం చేసుకోవాలి. ఓకే. సో ఇప్పుడు నేను మీకు పాఠాలు చెప్తున్నాను, పాఠాలు చెప్తున్నాను అంటే నేను చదువుకోవాలి. సో అంటే ఇప్పుడు ఏ సందర్భం అయ్యింది, ఉమ్? పద్య పాఠాలు సందర్భం. ఆ, చెప్పే సందర్భం పరుల కోసం కదా. సో ఇప్పుడు నేను నా పురోగతి కోసం నేను చదువుకుంటున్నాను, ఇప్పుడు ఏ సందర్భం అయింది, నా కోసమే. నా కోసమే కదా. సో అంటే రూపంలో చేంజ్ లేదు, పఠతినే, కానీ అర్థములో మారిపోయింది. అర్థమైందండి, అలాగా అర్థం చేసుకోవాలి. ఉమ్? ఆ, అది ఉభయపది ఉన్నప్పుడు ఆ డౌట్ అనేది ఉండదు ఇంకా. తర్వాత సో ఇప్పుడు ఆ, రంజరాగే, రంజరాగే. ఇక్కడ ఈ రంజరాగేలో కూడా ఏంటి, షప్పు పరంగా ఉంటే నకారానికి లోపం వస్తుంది అని చెప్పేసి చెప్పారు ఇక్కడ. అయితే దానితో పాటు ఎందుకు చెప్పలేదు అంటే ఈ తర్వాత సూత్రాలన్నీ ఈ రంజరాగేకే వర్తిస్తాయి, అందుకని వాటితో కలపలేదు. ఓకే, ఎందుకంటే రంజ అని రాయాల్సిన పని లేకుండా ఉండడాని కోసం, మళ్ళీ రాయాల్సిన పని ఉండకుండా ఉండడం కోసము ఈ సపరేట్గా చెప్పడం జరిగిందనమాట. దానికి రెండు మూడు సూత్రాలు ఉంటాయి రంజ రాగేతోనే ఉండేటువంటివి, అందుకని అక్కడ విడిగా చెప్పడం జరిగింది.
ఓకే. సో రంజరాగే, రాగే అంటే ఇక్కడ రంగు వేయడము, కలర్ అంటే, కలర్ అంటే రంగు వేయడం అన్నమాట. సో అది దానికి రూపం వచ్చేసి రజతి అని వస్తుంది. అంటే అందులో ఉన్న నకారం అనేది లోపిస్తుంది షప్పు పరంగా ఉంటే అని చెప్పుకున్నాము. అంటే అది భ్వాది ధాతువు, భ్వాదిగణ ధాతువు అయితేనే ఇది పనిచేస్తుంది. వేరే గణం అయితే పని చెయ్యదు, లేదా వికల్ప రూపాలు ఉంటాయి, సో వాటిల్లో పనిచేస్తుంది. అర్థమైందా అండి? సో ఇప్పుడు రంజరాగి అనేది ఇది భ్వాదిగణ ధాతువు కాబట్టి రజతి వచ్చింది. తర్వాత జభీ, జభీ అంటే గాత్ర వినామే. గాత్ర వినామే అంటే ఆవలించడము, తర్వాత ఆశ్చర్యముతో నోరు తెరవడము అనే అర్థ సందర్భాల్లో ఇది జభీ అనే ధాతువుని వాడుకుంటామన్నమాట. అయితే దానికి రూపం వచ్చేసి జభతి. సో జభతి అనేది రూపం అన్నమాట. ఇప్పుడు జభీ అనేది మరి జభతి అని చెప్పుకుంటున్నాము. మరి ఏంటి, ఎందుకు ఇలాగా అని అనుకుంటే ఏమన్నాము అక్కడ, మనకు సూత్రం గుర్తుందా ఎవరికైనా? సూత్రం ఏం చెప్పాము అక్కడ? ఇక్కడండి. ఇది జభీ గాత్ర వినామి అనేది ఉంది కదా. సో అవును. జభీ, జభీ అనేది ఏమైంది అక్కడ? సూత్రం 14వ సూత్రం చూడండి, ఏముంది అక్కడ? దివ్య అచ్చు పరే, అచ్చి పరే. ఉం? కాదండి. పద్- అమ్మా, జభి గాత్ర వినోమ గాత్ర వినామే ఉంది, కరెక్టే. వినామే. హా, ఇక్కడ అది ఎందుకు నేను చెప్పుకున్నాము అంటే అచి ఏమన్నాము, రధి జబోరచి, సూత్రం చూడమన్నాను నేను కదా. రధి, రధి జబోరచి అని చెప్పుకున్నాము. జభోరచి. సో అంటే ఇక్కడ ఏమర్థం అక్కడ, రధి తర్వాత జబ్ అనే ధాతువులకి అచ్చు పరంగా ఉంటే అని చెప్పుకున్నాం. అచ్చు పరంగా ఉంటే ఏమవుతుంది మరి, ఏం చెప్పుకున్నాము? నిమాగమ ఉం? నిమాగమ ఏంటండి? అచ్చిపరత ఆగమ అన్నారు. ఆ, అప్పుడు ఏమవుతుంది, జంభతి వస్తుంది, అవునా? నుమ్మాగమం వస్తుంది అని చెప్పాను, ఉత్తమం. సో అప్పుడు జంభతి అనే రూపము వస్తుందన్నమాట. తర్వాత అంటే రథి అనే ధాతువు మనకి భ్వాదిగణంలో లేదు, అందుకని ఇక్కడ నేను రాయలేదు మీకు. ఓకే. సో జభి గాత్ర వినామి అదొకటే రాశాను, ఎందుకంటే ఈ ధాతువులు మాత్రమే 49 ధాతువులు అని చెప్పుకున్నాం కదా. సో ఆ లిస్టులో మనకి జభి ఒకటే, రథి అనేది వేరే ధాతువు అది. సో దానికి కూడా నుమ్మాగమం వస్తుంది. నుమ్మాగమం రావద్దు, అది వస్తుంది అని ఎందుకు చెప్పారు? జభీ, భీ, ఈ వచ్చింది. మనం చెప్పుకున్నాము ఇదితోనం ధాతోహో, ఇదిత్. ఇదిత్ అంటే ఏంటి, జస్ట్ ఇకారమే ఇత్ కావాలి. సో ఇక్కడ ఏముంది, ఈకారం ఉంది, అవునా? దీనికి నుమ్ అనేది రాదు, అందుకని సూత్రంగా చేయడం జరిగింది ఇది, అవునా? సూత్రం చేసి చెప్పడం జరిగింది అన్నమాట. సో జభీ అనే దానికి జంభతి వచ్చిందనమాట. తర్వాత కృప, కృప సామర్థ్యే కృపాయాం గత్యౌచ అంటే ఏంటి, సామర్థ్యము అనే అర్థము, కృప దయచూపడము అనే అర్థము, గతి వెళ్ళడము అనే అర్థము, ఈ 3 అర్థాలలో కృపా ధాతువు వస్తుందన్నమాట. అయితే దీనికి ఏమన్నారు, దాంట్లో ఉన్నటువంటి రకారానికి రేఫకి, రేఫకి లకారాదేశము అని చెప్పుకున్నాము. అయితే ఇప్పుడు కృప ఉంది కదా. సో కృపలో మనకి పక్కన ఎవరున్నారు, షప్ ఉంది, అవునా? షప్ ఉంటే మనకి ఈ రీలో లా రా ఉంది అని, అంటే రీ ఉంది కదా అచ్చుల్లో రీ, ఆ రీకి దాంట్లో రేఫ ఉంది అని చెప్పుకున్నాము. ఎలాగా అంటే మీకు గుణసంధి తెలుసు, మీకు వృద్ధి సంధి తెలుసు, అవునా? గుణము వృద్ధిల్లో ఏమైంది, అది అయింది. తర్వాత ఇంకో దాంట్లో వృద్ధిలో అయింది అక్కడ, అవునా? సో అలాగా అవుతున్నప్పుడు మనకి ఏం అర్థమైంది, అందులో ఉంది, రేఫ ఉంది అనేది అర్థమైంది కదా. సో అప్పుడు ఇది కర్ర పా ప్ అనేది వస్తుంది కదా, అంటే వృద్ధి. మన ఇక్కడ ఏముంది, షప్ ఉంది కాబట్టి గుణం అయ్యింది. ఈ క్రిప్పులో రీ ఉంది కదా, సో రీకి గుణమైతే ఏమైంది, అది రీకి గుణమైతే కదా. సో అప్పుడు కర్రలో ఉంది కదా, ఆ రాకి ఆదేశం ఏంటి, లకారం. సో ఇప్పుడు కల్పతే అలా వస్తుందన్నమాట.
కృప అనే ధాతువుకి కల్పతే అనే రూపం వస్తుంది. అంతవరకు చూసుకున్నాం మనం కదా. సో ఇప్పుడు ష్ఠివు, ష్ఠివు అంటే ఉమ్మడం, నిరసనే, నిరసనే, ష్ఠివు నిరసనే, నిరసనే అనే అర్థములో ఈ ష్ఠివు ధాతువుని వాడుకుంటాము. దానికి ఉమ్మడం అనే అర్థం తెలుగులో. తర్వాత క్లము, క్లము గ్లానౌ, గ్లానౌ అంటే అలసిపోవడం, క్లము గ్లానౌ అలసిపోవడం అనే అర్థము. తర్వాత చెము, చెము అదనే, అదనే అంటే తినడం. ఈ అర్థాలలో వీటికి ఏమొస్తుంది? దీర్ఘము వస్తుంది. ఈ 3 ధాతువులకి దీర్ఘము వస్తుందన్నమాట. సో దీర్ఘం వస్తుంది. మరి ఎప్పుడు వస్తుంది? షిత్ పరంగా. ఇక్కడ చూడండి, షిత్ వచ్చింది, ఇక్కడ షప్ అనలేదు, ఇక్కడ షిత్ అని అన్నాము. అంటే ఏంటి? ఇక్కడ బ్రాడ్గా వేరియేషన్స్ ఉన్నాయన్నమాట. మనకి చాయిసెస్ చాలా ఉన్నాయి ఇక్కడ, అవునా? షిత్ పరంగా ఉంటే ఏమవుతుంది? అక్కడ దీర్ఘము వస్తుంది. అంటే ఈ చమ్ము ధాతువుని ఎప్పుడూ కూడా ఉపసర్గతో తీసుకోవాలన్నమాట. ఓకే, ఆంగ్ ఉపసర్గతో తీసుకున్నారు ఇక్కడ, ఆ చమతి, అప్పుడు మాత్రమే ఇది పనిచేస్తుంది అనమాట, దీర్ఘం అనేది. అయితే ఉపసర్గతో లేదనుకోండి, అప్పుడు దీర్ఘం పెట్టొచ్చా? ఈ సూత్రం చెప్తుంది ఆ అనే ఉపసర్గతో, ఆంగ్ ఉపసర్గతో వచ్చినప్పుడు దీర్ఘం వస్తుంది అని చెప్పింది చము అనే ధాతువుకి. అయితే ఉపసర్గ లేకుండా ఉంది నాకు ధాతువు, సో అప్పుడు నేను దీర్ఘం, దీర్ఘం అనేది పెట్టరాదు కదా. సో ఇక్కడ ఏం చెప్పారు? ఆంగ్ ఉపసర్గ. సరే, ఇప్పుడు నేను సమ్ అనే ఉపసర్గ తెచ్చుకున్నానండి, అప్పుడు దీర్ఘం చేయొచ్చా? లేదు, ఆంగ్ అని చెప్పారు కదా ఇక్కడ ప్రత్యేకించి. అది ఓకేనా. ఆంగ్ అనే ఉపసర్గతో, ఆ ఉపసర్గ ఒక్కటే ఉపసర్గ ఉన్నప్పుడు మాత్రమే దీర్ఘం వస్తుంది అని చెప్పారు. ఓకే, సో కాబట్టి ఆ ఒక్కదానికే తీసుకుంటాము, అది లేనప్పుడు ఇంకా దీర్ఘం అనేది ఉండదు. ఓకే, సో అవి ఇప్పుడు మనము చేయబోతున్నాము. ఇంకా ఇందులో ఇంతవరకు అయిన వాటిల్లో ఎవరికి ఏమైనా డౌట్స్ ఉన్నాయా? క్రి అనే ధాతు, కృప అనే ధాతువుని మీకు ఒక్కసారి చూపిస్తాను ఇక్కడ. ఇంకా 3 సూత్రాలు అయితే ఈ భాదిగణము అయిపోతుంది. అయితే ఇప్పుడు మనం ఏం చేస్తాము? ఇంకా రూపసిద్ధి చేస్తాము. మిమ్మల్ని ప్రశ్నలు అడగడము, ఆ ధాతువుని మీరు గమనించడము అవి జరుగుతుంది. ఓకే, ఇంతే. ఇంకా ఈ ధాతువులు తప్ప సార్వధాతుకాలలో మీరు చేస్తుంటే ఇంకా మీకు ఏ డౌటు ఉండకుండా రూపం అనేది సిద్ధిస్తుంది అనమాట. సో ఇప్పుడు క్రిప్ అనే ధాతువు కదా, కృప ఏంటది? కృప. ఇప్పుడు చూడండి, దీన్ని ఏం చేయాలి ఇప్పుడు? మిత్తు సంజ్ఞలు చూస్తాము. చూస్తే ఏ మిత్తు సంజ్ఞ ఉంది అక్కడ? అనునాసిక అచ్చుంది, దానికి వస్తుంది. అప్పుడు దాన్ని ఏం చేయాలి? లోపం చేయాలి. అదర్శనం లోపః. తస్య లోపం, ఫస్ట్ దానికి లోపం చేయాలి కదా. సో దానికి లోపం చేసిన తర్వాత, లోపం అంటే ఏంటి అంటే అదర్శనం అన్నారు కదా. సో అప్పుడు మరి ఇది ఒక ధాతువు అని ఎవరు చెప్పారు? భూవాదయో దాతవః. భూవాదయో దాతవః. సో ఇప్పుడు ఈ క్రిప్ అనే ధాతువు ఏదైతే ఉందో దాంట్లో మనకేం చెప్పుకున్నాము? క్రిపోరోలహ. ఏమన్నాము? క్రిప్ అనే ధాతువుకి ఉన్నటువంటి రేఫ లకారంగా మారుతుంది అని చెప్పుకున్నాం. ఈ రేఫ అనేది లకారంగా మారుతుంది. మరి ఆ రేఫ ఎక్కడ కనిపిస్తుంది మనకు? లేదు. ఎవరు వస్తే కనిపిస్తుంది? ఈ క్రిప్ తర్వాత ఇంకెవరు కావాలి మనకి? లట్ లకారాన్ని తెచ్చుకుంటున్నాము. లట్ లకారాన్ని తెచ్చుకుంటే అక్కడ ఇంకా దాంట్లోపల ఏంటి? కర్తరి ప్రయోగం చేస్తున్నాము. ఈ కర్తరి ప్రయోగం చేస్తున్నాం, దాంట్లో 3 ప్రయోగాలు ఉంటాయని ఏ సూత్రం చెప్పిందండి? కర్తరి కర్మని భావం అనేది 3 ప్రయోగాలు ఉంటాయి అని ఏ సూత్రం చెప్పింది? లహ కర్మణి. ఉత్తమం. సో ఆ సూత్రం చెప్పింది ఆ 3 ప్రయోగాలు ఉంటాయి. అయితే మనం తెచ్చుకునేదేంటి? కర్తరి ప్రయోగము. సో ఈ కర్తరి ప్రయోగములో ఇప్పుడు లకారంలో మనకి ఎన్ని ప్రత్యయాలు ఉంటాయి? ఈ లకారంతో వచ్చే ప్రత్యయాలన్నీ మొత్తము 18.
18 ప్రత్యయాలు అంటే లకార స్థానంలో వస్తాయి అవి కదా. సో 18 ప్రత్యయాలు అని చెప్పుకున్నాము. ఈ 18 ప్రత్యయాలకు ఏమని పేరు పెట్టారు? ఇంగులు. పరస్మైపది. ఏమని? లహ పరస్మై పరస్మై పది పది. అని పెట్టారు. లహ పరస్మై పరస్మై పదం. పదం లహ అని పెట్టారు. పరస్మై. లహ పరస్మై పదం. లహ పరస్మై తర్వాత పదం. మొత్తం 18కి పరస్మై పదం అని పేరు పెట్టారు. తర్వాత వీటిల్లో నుంచి 9టిని తీసేసుకున్నారు. ఓకే, 9ని తీసేసుకొని వాటికి ఏం పేరు పెట్టారు? ఆత్మనే గంగాన పదం. ఆత్మనే పది. ఆత్మనే అం, పది ఆ, పరస్మై. సో తర్వాత ఇది నేను మీది స్టాప్ చేస్తున్నాను అంటే తీసేస్తున్నాను. ఆత్మనే పది అని చెప్పేసి పెట్టారనమాట. దీనికి 9 ప్రత్యయాలకి ఆత్మనే పది అన్నారు. అయితే మరి ఇంకా ఎన్ని మిగిలాయండి అందులో? 9. ఇంకా ఇంకా 9 9 మిగిలాయి. మిగిలాయి. మరి ఆ 9కి ఏమని పేరు ఇప్పుడు? ఆల్రెడీ శేష పేరు కర్తరి పెట్టేశారు. ఉన్నారు. ఆల్రెడీ దానికి పేరు పెట్టేశారు. ఏమని? పరస్మై పరస్మై పదం. పదం. సో పరస్మై అదే పదం. పేరు, అదే పేరు. ఓకే, శేషాత్ కర్తరి పరస్మై పదం. అక్కడ 18 ఉన్నాయి. 18లో నుంచి 9 వెళ్ళిపోయినాయి. వాటికి ఓ పేరు, కొత్త పేరు వచ్చేసింది. అవి వెళ్ళిపోయాయి. ఇంకా మిగిలినవి 9. వాటికి అదే పేరు. ఓకే, ఆ పేరే ఏంటిది? కర్తరి ప్రయోగంలో మిగిలినవి 9 ఏవైతే ఉన్నాయో అవి పరస్మై పదము. వాటిని మనము కర్తరిలో వాడుకుంటున్నాము అని చెప్తున్నాం అనమాట. కర్తరి ప్రయోగంలో అంటే మరి కర్మనిలో వాడమా? వాడతాము. కానీ అక్కడ ఏమొస్తుంది? కర్మనిలో వాడతామా చెప్పండి? వాడము. ఎక్కువ వాడుకుంటారు. ఆత్మనే ఎక్కువ అది వస్తుంది కాదు, కదా అక్కడ. వినండి, ఎక్క తర్వాత ఆత్మనే పదే వస్తుంది అక్కడ. అందుకనే అక్కడ కర్తరి అన్నారు. అక్కడ కర్తరికే అవును. పరిమితం. అది పరస్మై పది అనేది ఏంటిది? కర్తరికే పరిమితం. ఏవైతే మిగిలిపోయినాయి 9 ఉన్నాయో అవి కర్తరి ప్రయోగంలోనే వాడుకుంటాము అని చెప్తున్నారు. అర్థమైందా అండి? ఆ, ఆత్మనేపదిలో వాడుతుంది. మరి ఆత్మనేపదిలో వాడమా ఈ 9? వాడము. ఎందుకు వాడము? కర్మణిలో వాడము అక్కడ కదా, కర్తరిలోనే వాడతామని చెప్తున్నాము. అంటే కర్మణిలో వాడము అని అర్థమైందా? భావములో వాడము అని అర్థమైందా? అర్థమైంది. అదే అండి. సో పరస్మై పదం, కర్తరి పరస్మై పదం అన్నాము. అవునా? కర్తరి పరస్మై పదం. అయితే ఏమైంది? కర్తరి పరస్మై పదం అనేసరికి కర్మని భావములో లేదు అని అర్థమైందా? మరి వాటికి ఏమొస్తుంది? ఆత్మనే పది. ఇక్కడ 2 అర్థాపత్తి అన్నమాట. ఇది కర్మని తర్వాత భావానికి ఏమొస్తుంది? ఆత్మనే పది. అర్థమైందా అండి? ప్రయోగాలు మనం ఇక్కడ చెప్పుకుంటున్నప్పుడు కర్తరిలో వాడుతున్నప్పుడు పరస్మై పదము ఉంటుంది, ఆత్మని పది కూడా ఉంటుంది. కానీ కర్మణిలో మాత్రము, భావంలో మాత్రము జస్ట్ ఆత్మని పదే ఉంటుంది అని చెప్తున్నారు ఇక్కడ. ఓకేనా? తర్వాత సో ఇప్పుడు మనకి లట్లో పరస్మై పది అని చెప్పుకున్నాము. మరి పరస్మై పది అనేసరికి మళ్ళీ 9 వచ్చాయి. మనకు అందులో ఒకటే కావాలి అవునా? మరి అది ఫస్ట్ దాన్ని ఏం చేస్తాము? ఆ 9ని 18 అని చెప్పుకుంటాము. 3 విభజించాం కదా. సో 3 విభజించారు వాటిని. ఆ 3 విభజించడాన్ని ఏమన్నారు? ఏకవచన ద్వివచన బహువచనాన్యే దశ. కాదు కాదు కాదు, ఏంటిది అది? 3 విభజించడాన్ని ఏమన్నారు? ప్రథమ పురుష, మధ్యమ పురుష, ఉత్తమ పురుష. అవి 3 ఉన్నాయి. ప్రథమ మధ్యమ ఉత్తమ. సో అవి ఎలా ఉన్నాయంట? ఏకవచనము, ద్వివచనము, బహువచనం అని ఉన్నాయి. తాని ఏకవచన ద్వివచన బహువచనాన్యే కషః. అది ఉత్తమం. సో దాంట్లో మనకి ప్రథమ పురుష కావాలి. ప్రథమ పురుష కావాలి అంటే ఏం చెప్తారండి? ప్రథమ పురుష